ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో వైసీపీకి లీడర్ల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయా? జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే చాలు నేతల తలరాతలు తారుమారు అవుతున్నాయా? అందుకే ఆ జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు నేతలు ముందుకు రావడం లేదా? జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం నేతలను వెంటాడుతుందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వరుస షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన లీడర్లంతా కండువాలు మార్చేస్తుండటంతో అధిష్టానం హైరాణ పడుతోంది. ఇటీవల ఫ్యాన్ పార్టీకి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా దుమారం రేపింది. విజయసాయిని చివరి నిమిషం వరకు పార్టీకి రాజీనామా చేయొద్దని స్వయంగా జగన్ కోరినా ఆయన మాట వినలేదు. చివరకు ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేశారు. అప్పటి వరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కొనసాగిన ఆయన స్థానంలో మాజీ మంత్రి కన్నాబాబుకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఎవరూ ముందుకు రావటం లేదట. అందుకు కారణం ఆ పోస్టుపై నెగటివ్ సెంటిమెంట్ ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నేతలంతా ఓటమి పాలయ్యారనే టాక్ ఉంది. ఏపీలో వైసీపీ పార్టీ పురుడు పోసుకున్నాక తొలిసారి విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలను వంశీకృష్ణ శ్రీనివాస్ చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. గతంలో విశాఖ అర్బన్ అధ్యక్షుడిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పనిచేశారు. తూర్పు నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అనంతరం ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే చివరకు వైసీపీని వీడితే కానీ ఆయన తిరిగి ఎమ్మెల్యే కాలేకపోయారు. మరో లీడర్ అవంతి శ్రీనివాస్ ది సేమ్ సీన్. ఆయన కూడా గతంలో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల తర్వాత 6 నెలలు సైలెంట్ ఉన్న అవంతి శ్రీనివాస్ ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక మరో లీడర్ పంచకర్ల రమేష్ బాబుది ఇదే కథ అంటున్నారు. గతంలో పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడి జనసేనలో చేరితే కానీ ఎమ్మెల్యే కాలేకపోయారని చర్చ జరుగుతోంది. అలాగే విశాఖ నగర అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్ కూడా జైలుకు వెళ్లటంతో పొలిటికల్ లైఫ్ కు ఎండ్ కార్డు పడింది. ప్రస్తుతం విశాఖ వైసీపీ చీఫ్ గా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కొనసాగుతున్నారు. వైసీపీ హైకమాండ్ ఇటీవల ఆయనకు చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉండటంతో విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి మరొకరిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త నేతల కోసం పార్టీ హైకమాండ్ అన్వేషణ చేస్తున్నా పదవి స్వీకరించేందుకు నేతలెవరూ ముందుకు రావటం లేదని తెలుస్తోంది. దాంతో విశాఖ వైసీపీ పగ్గాలను ఎవరికి కట్టబెట్టాలనే దానిపై అధిష్టానం కూడా ఆలోచనలో పడిందట. అంతో ఎంతో నేమ్ ఫేమ్ లీడర్లు ఎవరూ సెంటిమెంట్ భయంతో ముందడుగు వేయటం లేదు. విశాఖ నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కేకే రాజు పేరును పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కానీ విశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. మొత్తంగా విశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు నేతలెవరూ ముందుకు రావటం లేదట. పార్టీ పెద్దలు విశాఖ పేరు ఎత్తితే చాలు మా వల్ల కాదంటూ దండం పెట్టేస్తున్నారట. అందుకు కారణం గతంలో అక్కడ పనిచేసిన లీడర్లకు నెగిటివ్ రిజల్ట్స్ రావటమే కారణంగా తెలుస్తోంది. అయితే నేరుగా సెంటిమెంట్ను సాకుగా చూపితే పార్టీలో అసలుకే ఎసరు వస్తుందనే భయంతో రకరకాల కారణాలను చూపుతున్నారట. మొత్తంగా లీడర్లంతా వెనుకడుగు వేస్తుండటంతో ఈ పదవిని ఎవరికి కట్టబెడతారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.